మీద నిన్న అంటే ప్రతిపక్షాలు తర్వాత ఇక్కడ అధికార పక్షం కలిసి అంటే 48 సంవత్సరాల తర్వాత పోటీ పెడితే పోటీ నెలకొని ఉంది. దేనికి సంబంధించి లోక్సభ స్పీకర్కి సంబంధించి. అయితే ఆ పోటీలో మోజువాని ఓటితో అక్కడ ఓం బిర్లా సభాపతిగా అంటే స్పీకర్గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఆ పదవి చేపట్టిండు. ఆ తర్వాత ఇక్కడ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని గుర్తిస్తూ ఆయన కూడా అంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక రాష్ట్రంలో అయితే ఇక్కడ 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అంటే అవి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ఆ మంత్రి పదవులకు సంబంధించి ఎట్లా చేయాలి ఏం కథ అనే దానిపైన ఒక చర్చలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఆషాఢం లోపే ఈ మంత్రి పదవులను అంటే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికోసం ఏఐసిసి కూడా దీనిపైన చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఈ 6 మంత్రి పదవుల్లో మొదటగా 4 ఇవ్వాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ఒక 4 పేర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్టుగా, తర్వాత ఒక పేరును ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత ఇంకొక పేరును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇట్లా కాదు, మొత్తం మీద మీరు 4 తీసుకొని రండి అని చెప్పేసి ఏఐసిసి చెప్పిందంట. దానికి సంబంధించి ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఈ మంత్రి ఎవరు ఇంకా మంత్రి పదవులు వస్తాయని అనే అంశం పైన. ఇక మరోవైపు ఈ డాక్టర్ల సమ్మె ఉందిగా, జూనియర్ డాక్టర్ల సమ్మె విరమించిండ్రు. వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పేసి అక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పడంతో వాళ్ళ సమ్మె విరమించిండ్రు. ఇక విధుల్లోకి వచ్చేసిండ్రు. మరోవైపు ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని అక్కడ సిబిఐ అదుపులోకి తీసుకుంది. 3 రోజుల పాటు అదుపులోకి తీసుకున్నట్టుగా వాళ్ళు ప్రకటించారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఉన్నారు మీరే అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. లేదు మనీష్ సిసోడియా ఉందని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అదుపులోకి తీసుకుంది సిబిఐ. ఇక ప్రభుత్వ బడుల బలోపేతం చేయాల్సినటువంటి అవసరం 100% ప్రభుత్వం పైన ఉంటుంది. తర్వాత ప్రభుత్వ బడులు కానీ, తర్వాత ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆసుపత్రులు ఏవైతే ఉంటో వాటిని కూడా బలోపేతం చేసి పేదవాడికి విద్య, పేదవాడికి వైద్యం అందించాల్సిన అవసరం మాత్రం 100% ఉంటుంది. మనం ఒక చిన్న వీడియో చూద్దాం కావాలంటే ఒకసారి. అంటే వార్తల కంటే ముందు ఒక్క నిమిషం, అంటే మట్టిలోని మాణిక్యాలు ఎట్లా వస్తుంటారు అని చెప్పడానికి ఒక చిన్న నిదర్శనంగా మనం ఒక వీడియోని చూసుకోవచ్చు. ఇలా కల్కి సినిమా కూడా రిలీజ్ ఉన్నట్టుంది. అరే ఇట్లది ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. అయితే ఆ పాప అద్భుతంగా అంటే అది మంచి పాటను పాడుతూ ఉంది. అద్భుతమైనటువంటి ప్రతిభ, అంటే మట్టిలోని మాణిక్యాలు వెలికి వస్తూ ఉంటారు. తర్వాత ప్రభుత్వ బడులని ఎందుకు చదవాలి, తర్వాత చాలామంది అనుకుంటుంటారు అంటే ప్రభుత్వ బడిలో చదవడం ఏంది, తర్వాత ప్రైవేట్ స్కూళ్ళలో పోతే మంచిగా టై కట్టుకోవచ్చు, అంగి ఇస్త్రీ, తర్వాత ఇంకా టగ్ ఇవ్వడం, ఇదంతా కూడా బూట్లు వేసుకుంటారు, ఇవంతా కథ అంతా నడుస్తుంది. షోపుటప్ కథలన్నీ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే అత్యంత క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కడ ఉంటారు అంటే 100% ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటారు. ఆ టీచర్లు నిజంగా నిజాయితీగా పనిచేస్తే 100% మంచి విద్య వస్తుంది. అయితే దానికి సంబంధించి ఒక ట్రోల్ కూడా నడుస్తుంది. అంటే ఒక ఇది నడుస్తుంది. మన విద్యా వ్యవస్థ దౌర్భాగ్యం ఏంటంటే 80,000 రూపాయల జీతం తీసుకునే ప్రభుత్వ పాఠశాల టీచర్ 8,000 రూపాయల జీతం తీసుకునే ప్రైవేట్ టీచర్ దగ్గరకు వెళ్ళి మా పిల్లలు ఎలా చదువుతున్నారు అని అడగటం విడ్డూరంగా ఉందని చెప్పేసి ఇక ట్రోల్ నడుస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది 100%. దీనికోసం ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇదిలా ఉంటే మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఆ పాట వస్తే బాగుంటుండే, చాలా చక్కగా పాడింది ఆ అమ్మాయి పాట, చిన్న పాప. వెలుగు దినపత్రిక చూద్దాం. ఇక వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా వాయిస్ ఓటు ద్వారా ఎన్నికైన బీజేపీ ఎంపీ 18వ లోక్సభ స్పీకర్గా బాధ్యతలు. ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ అభినందనలు. ఎమర్జెన్సీని ఖండిస్తూ స్పీకర్ తీర్మానం. ఇక ప్రతిపక్షాల ఆందోళన, తొలి రోజే నిరసనల మధ్య సభ వాయిదా పడ్డది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అక్కడ అంటే కేరళ నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి సురేష్ను అక్కడ ప్రతిపక్షాలు
స్పీకర్ ఎన్నిక కోసం వాళ్ళు పోటీ పెట్టినరు. ఆ తర్వాత ఓం బిర్లా అంటే ఆయన అధికార పక్షం నుంచి ఎన్డీఏ కూటమి నుంచి తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన ఎంపికయ్యిండు. ఆయనని అక్కడ అధికార పక్షం పెట్టి మొత్తం మీద ఎప్పుడు లేని విధంగా అంటే 48 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా స్పీకర్కి సంబంధించి ఎన్నిక జరగలేదు, అంటే పోలింగ్ జరగలేదు. కానీ ఈసారి ఎన్నిక అంటే పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఓం బిర్లా ఓటాన్ అకౌంట్ ద్వారా ఎన్నికైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇక బుధవారం లోక్సభలో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న ప్రధాని మోడీ తర్వాత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఇక్కడ స్పీకర్ కూడా గుర్తించిండ్రు. ఈ నేపథ్యంలో అట్లా జరుగుతూ ఉంది. అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే చిన్న చిన్న లీడర్లు తర్వాత వీళ్ళందరూ ఏం చేసుకుంటారంటే అంగీలు చింపుకుంటారు, కొట్టుకుంటారు, గుంతుకుంటారు, ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే హుందాగా ఉండాలి, అట్లా హుందాగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నిజంగా ఒక ప్రధాని తర్వాత ప్రతిపక్ష నేత వాళ్ళు మంచిగా కరచాలనం చేసుకొని మంచిగా అట్లా ఉంటారు. కాబట్టి ఆ విషయం మనం గమనిస్తే మంచిగా ఉంటుంది. ఇక కీలక నియామకాల్లో రాహుల్ ముద్ర, లోక్సభలో ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తింపు, సిబిఐ నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు ఎంపిక ప్యానెల్లో చోటు. ఇక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా రాహుల్, ప్రధానితో సమానంగా ఒపీనియన్ చెప్పే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ లోక్సభలో సభాపక్ష నేతగా ఎంపికయ్యిండు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఎక్కడ, మీరు ఇవ్వకపోతే బరాబర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతాం. రైస్ మిల్లర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి 10,000 కోట్ల రూపాయల బియ్యం రావాల్సి ఉన్నది. ఆ బియ్యం ఎటుపోయినాయి? దాదాపు అందరు మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఎగ్గొడుతున్నారని కామెంట్. అక్రమాలను తేల్చేందుకు అవసరమైతే ఏసీబీకి ఆదేశాలు ఇస్తామని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఏమవుతుందంట అంటే అసలు యాక్చువల్గా ఇదేంది, ఏం బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏం కథ అంటే ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వం బియ్యం ఒడ్లు కొనుగోలు చేస్తుంది, ఐకేపీ సెంటర్ల ద్వారా ఒడ్లు కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసి ఆ ఒడ్లను ఏం చేస్తుంది అంటే మిల్లర్లకు పంపించేసి వాళ్ళు మిల్లులో మిల్లింగ్ చేసి ఆ తర్వాత వాటిని ఒడ్లని బియ్యంగా మార్చి తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ చాలామంది మిల్లర్లు ఇట్లా ప్రభుత్వానికి అప్పగించకుండా ఆ బియ్యం వాళ్ళ దగ్గరనే పెట్టుకొని మొత్తం రకరకాలుగా దారుణాలకు పాల్పడుతూ ఉన్నారంట. కాబట్టి 10,000 కోట్ల రూపాయల బియ్యం అంట, 10,000 కోట్ల రూపాయల బియ్యం ఇంకా వరకు మళ్ళీ రాలేదు. ఇక కాకే చెప్తాడు, ఇంకా చెప్పమంటే ఎవరు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మేము అట్లా చేసినాం ఇట్లా చేసినాం మొత్తం కొనుగోలు చేసినాం బింగోలు చేసినాం అంటే ఇట్లా పబ్లిక్ పైసల్ని ఖతం చేసి పడేసే కార్యక్రమం అనమాట. ఆ మిల్లర్లతో కుమ్మక్క అయిపోయి వాళ్ళతో కమిషన్లు కొట్టి మీ బియ్యం మీ దగ్గరనే ఉంచుకోర్రా, మేము మంచిగా ఉంటామని చెప్పేసి ఇటువంటి కథలు పడితే ఇట్లున్నది అట్ల లెక్క. ఇప్పుడు ఒడ్లు అక్కడ తీసుకుపోయిన తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత డబ్బులు కట్టిన తర్వాత ఆ ఒడ్లను బియ్యంగా మార్చి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మిల్లర్ల పైన ఉంటుంది. ఆ మిల్లులు చాలామంది అట్లా చేస్తలేరంట. రాష్ట్రంలోని రైసు మిల్లర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి వడ్లు తీసుకొని తిరిగి బియ్యం అప్పగించకపోవడంపై ఫైర్ అయింది. సూర్యాపేటలోని ఓ మిల్లు యజమాని దాదాపు 64 కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించకపోవడంతో రెవెన్యూ, సివిల్ సప్లైస్ శాఖలు రికవరీకి సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఆ మిల్లును స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రెడీ అయ్యారు. దీంతో మిల్లును స్వాధీనం చేసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఆ మిల్లు ఓనర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విజయసేన్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా మిల్లర్ల తీరుపై ఆయన కీలక కామెంట్లు చేశారు. ప్రభుత్వం నుంచి లక్షల క్వింటాళ్ల వడ్లు తీసుకుంటున్న మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి బియ్యం ఎందుకు అప్పగించడం లేదు? అసలు ఆ బియ్యం ఎక్కడికి పోయినట్లు? ఆ రహస్యం కాస్త మాకు కూడా చెప్పండి. బియ్యం ఇవ్వకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ బరాబర్ పెడతారు, అందులో తప్పేముంది అని చెప్పేసి ఆ యాక్ట్ లేకపోతే బియ్యం రికవరీ చేయడానికి మీ జీవితంతో పాటు నా జీవితం కూడా సరిపోదని చెప్పేసి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జస్టిస్ విజయసేన్ రెడ్డి. అంటే ఏమవుతుందిరా నాయన, ఇప్పుడు మీరు బియ్యం బట్టి చేయాలి కానీ మీరు బియ్యం అటే పెట్టుకుంటే మరి ఎక్కడ పోయినట్టు ఆ బియ్యం? మీరు తిన్నట్టా, లేకపోతే పందికొక్కులు తిన్నట్టా, లేకపోతే ఎవరు తిన్నట్టు, అమ్ముకున్నట్ట, ఏమైనట్టు ఆ బియ్యం? 10,000 కోట్ల రూపాయల బియ్యం అట. ఇటువంటి లంగా కథలన్నీ నడుస్తా ఉన్నాయని చెప్పేసి హైకోర్టు సీరియస్ అయింది. రాష్ట్రంలో రైస్ మిల్లర్లు ప్రభుత్వం ఇస్తున్న వడ్లను బియ్యంగా మార్చి తిరిగి ఇవ్వడం లేదు. అయితే 1000 క్వింటాల బియ్యం మాయమవుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 10,000 కోట్ల రూపాయల విలువైన బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. ఆ బియ్యం ఎటుపోయినట్టు అని చెప్పేసి జస్టిస్ విజయసేన్ రెడ్డి అడిగిండు. ఇంకో ఇట్లా బరాబర్ రికవరీ యాక్ట్ పెడతాం, తీసుకొచ్చి మిమ్మల్ని లోపల పడేస్తామని చెప్తున్నారు. ఇక ప్రధాన వార్త ఒకటి చూసుకుంటే, ఇక కేబినెట్ బెర్తులపై ఉత్కంఠ. హైకమాండ్కు 4 పేర్లతో సీఎం రేవంత్ రెడ్డి లిస్టు పంపినంట.
మరో 2 పేర్లను ప్రపోజ్ చేసిన అది ఇందాక పొంగులేటి అనుకున్నాం, భట్టి విక్రమార్క తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీతో రావాలని హైకమాండ్ సూచన. శ్రావణ మాసంలో విస్తరణ ఉంటుందనే సంకేతాలు. నామినేటెడ్ పోస్టుల ఎంపిక బాధ్యత సీఎంకు అప్పగింత. 4 రాష్ట్రాలతో పాటే తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉందో మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అందులో 6 మంత్రి పదవులు ఇప్పుడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అంటే అవకాశం ఉంది. అయితే అందులో 4ంటిని నింపాలని చెప్పేసి అక్కడ ఏఐసీసీ భావిస్తూ ఉందంట. అందులో భాగంగా ఆ లిస్టులు రెడీ చేసేసి పంపాలని చెప్తే ముఖ్యమంత్రి గారు ఒక 4 పేర్లు, తర్వాత ఇక్కడ భట్టి విక్రమార్క, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కొక్క పేర్లు పంపించారంట. లేదు మీరు అందరూ కలిసి 4 పంపిరు అని చెప్పేసి చెప్పింది ఏఐసీసీ. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. ప్రస్తుతం 6 కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రధానంగా 4ంటిపైనే భర్తీపైనే దృష్టి పెట్టారు. హైకమాండ్కు 4 పేర్లతో సీఎం రేవంత్ రెడ్డి లిస్ట్ ఇవ్వగా మరో 2 పేర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రపోజ్ చేశారు. దీంతో అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి 4 పేర్లతో రావాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. అయితే మరోవైపు 4 రాష్ట్రాలతో పాటే తెలంగాణలోనూ పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని అధిష్టానం స్పష్టత ఇచ్చింది. దీంతో పీసీసీ కొత్త చీఫ్ నియామకం మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికలకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందంట. మొత్తం మీద చేసుకొని వచ్చిన వాళ్ళు గుంజుకోరని చెప్పిందట. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీని ఖతం చేసింది కదా, కాబట్టి ఇప్పుడు గుంజుకోరని చెప్పినట్టు ఎక్కడ బీఆర్ఎస్ నుంచి కాక ఆగమాగం అవుతుంది. దాంతో త్రిపుల్ సౌత్ను ఎన్హెచ్గా ప్రకటించండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిండ్రు. హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లేన్లుగా విస్తరించండి. ఎన్హెచ్ఏఐ కాంట్రాక్ట్ సంస్థ మధ్య వివాదాన్ని పరిష్కరించండి. జగిత్యాల పెద్దపల్లి మంతని కాటారం రోడ్డును నేషనల్ హైవేగా చేయాలని చెప్పేసి కూడా వినతి చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి. ఇక ఇవాళ కల్కి సినిమా రిలీజ్ ఉన్నట్టుంది, ప్రభాస్ సినిమా. అడ్వాన్స్ బుకింగ్లో కల్కి రికార్డ్. తొలి రోజే 10 లక్షల టికెట్స్ అమ్ముడైన తొలి ఇండియన్ మూవీ అంట. అమెరికాలోనూ 25 కోట్ల రూపాయల పైనే వసూలు. ఇవాళనే రిలీజ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2898 AD అడ్వాన్స్డ్ బుకింగ్లో రికార్డు బద్దలు కొట్టింది. మొదటి రోజే 10 లక్షల టికెట్స్ అమ్ముడైన తొలి ఇండియన్ మూవీగా నిలిచింది. ఇప్పటికే నార్త్ ఇండియాలోని దీని అడ్వాన్స్ బుకింగ్ ప్రభాస్ గత సినిమా సలార్ రికార్డును బ్రేక్ చేసిందంట. ముంబైలోని మైసర్ ఐనాక్స్ థియేటర్లో కల్కి మూవీ టికెట్ 2300 రూపాయలట ఒక టికెట్. ఇక తొలి రోజు రాత్రి 9:15 షో కోసం లివింగ్ రూమ్ స్క్రీన్లో ఈ రేటు నిర్ణయించిందంట. 2300 రూపాయలట టికెట్. ఏది సినిమా కల్కి సినిమా టికెట్ ముంబైలో భారీగా పోతుంది. ఇక ఇవాళ ఇంగ్లాండ్తో ఇండియా సెమీస్ ఫైట్. T20 వరల్డ్ కప్లో టీమిండియా అసలైన పరీక్షకు రెడీ అయింది. గురువారం రాత్రి డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్తో జరిగే సెమీఫైనల్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతూ ఉందంట. మరి ఏమైతే చూడాలి. ఎక్కువ శాతం మనం సెమీఫైనల్లో కూడా గెలుస్తాం, ఫైనల్లో మళ్ళీ మన వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. మరి ఇప్పుడు సెమీఫైనల్ ఏమైతే కొంచెం ఉత్కంఠనే ఉంది. ఇక ఋతుపవనాలు వీక్ అంట. బంగాళాఖాతంలో కనిపించని అనుకూల పరిస్థితులు, అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్. జూలైలో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలుంటాయన్న ఐఎండీ. ఇక ఎగువన కర్ణాటక మహారాష్ట్రలో వర్షాలు లేక ఇంకా స్టార్ట్ కాని వరదలు. ఇక రాష్ట్రంలో 5 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంట. ఋతుపవనాలు కొంచెం వీక్ ఉన్నాయంట. అంటే కొంచెం వానలు అంటే అసలు ఎక్కువ పడతాయి అనుకున్నారు. ఈ పాటికే బాగా వర్షాలు వస్తాయని చెప్పేసి అనుకున్నారు, కానీ అవి అనుకున్నట్టుగా మాత్రం ఇంకా రాలేదు. కొంచెం వీక్ ఉన్నాయంట లెక్క. రాష్ట్రంలోకి కాస్త ముందుగానే ఎంటర్ అయిన ఋతుపవనాలు ఇప్పుడు నెమ్మదించాయి. వచ్చేటప్పుడు ఎంత బలంగా వచ్చాయో ఇప్పుడు అంతగా బలహీనపడ్డాయి. ఫలితంగా ఋతుపవనాలు ప్రవేశించిన తొలి వారం తప్ప ఎక్కడా పెద్ద వర్షాలు పడలేదు. బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు లేకపోవడం, అల్పపీడన ప్రాంతాలు ఏర్పడకపోవడం, తర్వాత పశ్చిమ గాలుల ప్రభావం వంటి కారణాలతో ప్రస్తుతం రాష్ట్రంలో ఋతుపవనాలు వీక్ అయ్యాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారంట. మొత్తం మీద కొంచెం వరకు తగ్గినాయి వర్షాలు, సరిగా వస్తలేవు. ఇప్పుడు విత్తనాలు వేసుకోవాలంటే కూడా కొంచెం రైతులు ఆలోచిస్తూ ఉన్నారు దీనిపైన. ఇక అడుగంటిన నాగార్జున సాగర్ రిజర్వాయర్ అడుగంటుతున్నది. డ్యాంలో నీళ్లు తగ్గిపోయి రాళ్ళు రప్పలు తేలాయి. ఇక సాగర్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం ఉన్నాయి 504 అడుగుల మేరనే మాత్రమే ఉన్నాయంట నీళ్లున్నాయి.
వానలు లేకపోవడంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి కూడా చుక్క నీరు రాకపోవడంతో రిజర్వాయర్ ఎండిపోతుందంట. మొత్తం కూడా నాగార్జున సాగర్ మొత్తం నీటి మొత్తం తగ్గిపోయింది. దీంతో దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. 86 అడుగులు తగ్గినాయి నీళ్లు. ఇక చిరుతను తప్పించబోయి కారు బోల్తా, భార్య మృతి, భర్తకు గాయాలైనాయంట. చిరుతపుల్ని తప్పించబోయి కారు బోల్తా పడడంతో భార్య స్పాట్లోనే చనిపోగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని మోపాల్లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గాంధారి మండలం యాచారం గ్రామానికి చెందిన మాలోత్ ప్రభాకర్, లలిత దంపతులు అయితే మోపాల్ మండలంలోని బంధువుల ఇంటికి కారులో వచ్చారు. రాత్రి భోజనం చేశాక యాచారం బయలుదేరి అక్కడ చిరుతపులు అడ్డం వచ్చిందని చెప్పేసి దాన్ని తప్పించబోయి ఇట్లా బొల్తా కొట్టేసి పాపం అప్పడ భార్య చనిపోయింది, భర్తకు కూడా గాయాలైనాయంట పాపం. ఇక ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేయొచ్చు, ఎక్కడి నుంచైనా 0 FIR నమోదుకు అవకాశం. అరెస్టుల వివరాలను పోలీస్ స్టేషన్లో ప్రదర్శించాలి. జూలై 1 నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు ఉన్నాయంట. రాబోయే 4 నెలల్లో రైతుల చేతికి 43,000 కోట్ల రూపాయలు. ఫస్ట్ టార్గెట్ రుణమాఫీ, నిధుల సమీకరణ స్పీడప్ చేసింది ప్రభుత్వం. FRMP పరిధిలో 10,000 కోట్ల రూపాయల మేర అప్పు. ఇక TGIICకి నుంచి నిధులు సేకరించాలని నిర్ణయం. త్వరలోనే రుణమాఫీ గైడ్లైన్స్ విడుదల. నెలపాటు రుణమాఫీ రైతు ఉత్సవాలు జరిపేలా ప్లాన్ చేస్తూ ఉంది ప్రభుత్వం. అనంతరం పంట బీమా, రైతు బీమా, రైతు భరోసా కూడా వేస్తారంట. ఇవన్నిటికి కలిసి 43,000 కోట్ల రూపాయలు అయితే అంట. రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు, రైతు భరోసాకు 7,000 కోట్ల రూపాయలు, ఇక పంట తర్వాత రైతు బీమాకు 5,000 కోట్ల రూపాయలు, మొత్తం కలిసి 43,000 కోట్ల రూపాయలు ఇక్కడ రైతుల ఖాతాల్లో పడేటువంటి అవకాశం ఉంది. రాబోయే 4 నెలల్లో రాష్ట్ర రైతులకు దాదాపు 43,000 కోట్ల రూపాయలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అవుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా కీలక అడుగు వేస్తుంది. తొలుత బ్యాంకు రుణాల నుంచి రైతులకు విముక్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అయితే వచ్చే నెల నుంచే ప్రారంభించనున్న రైతు రుణమాఫీ ప్రక్రియ కోసం నిధుల సమీకరణను వేగవంతం చేసింది. దీంతో పాటు పంటల బీమా, రైతు బీమా స్కీమ్లకు కూడా ప్రభుత్వం త్వరలోనే ఫండ్స్ రిలీజ్ చేయనుంది. వీటికి తోడు రైతు భరోసా స్కీమ్ కింద ఈ సీజన్లో రైతు ఖాతాల్లో ఎకరాకు 7,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం జమ కానుంది. ఇలా రుణమాఫీ కింద 31,000 కోట్ల రూపాయలు, రైతు భరోసా కింద 7,000 కోట్ల రూపాయలు, పంట బీమా, రైతు బీమా కింద 5,000 కోట్ల రూపాయల మేర రైతులకు లబ్ధి కలగనుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 43,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రైతులకు వేస్తూ ఉంది. ఈ 31,000 కోట్ల రూపాయలు ఏడికెళ్ళి వచ్చినాయి అంటే ఈ 31,000 కోట్ల రూపాయలు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు రైతులు తీసుకున్నటువంటి అప్పులు, అప్పుడు రైతులు తీసుకున్నటువంటి అప్పులను పూర్తి స్థాయిలో కట్టకపోవడం. అంటే కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పేసి నిజంగానే ఫస్టే చేసింటే ఈ ₹2,00,000 రుణమాఫీ అవసరం లేకపోతుండే. కాకపోతే ఆయన చేయకుండా మొత్తం తాత్సారం చేసుకుంటా 2018 నుంచి 2023 దాకా వచ్చిండు. అప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేసినా కానీ అప్పటికి కనీసం అక్కడ వడ్డీలు గట్ల కట్టకపోవడంతో మొత్తం కూడా రైతులు డిఫాల్టర్లు అయిపోయిన తర్వాత ఏమైంది, లక్షకు ₹1,50,000 మిత్తి అయింది. దాంతో ₹2,50,000 అయింది. ఆ ₹1,00,000 రుణమాఫీ చేసినా ఇంకా ₹1,50,000 అట్లనే ఉన్నాయి. దాంతో రైతులు ఆగమాగమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ప్రభుత్వం చేస్తా అని చెప్తా ఉంది. ఇక సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్ 3 రోజులు అప్పగించిన స్పెషల్ కోర్టు అధికారికంగా అరెస్టు చేసినట్లు సిబిఐ ప్రకటన. ఇక ఇవాళ నేను అమాయకుడిని, నేనేం చేయలేదని చెప్పేసి కేజ్రీవాల్ అంటా ఉన్నాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ కేసులో కీలక సూత్రధారని చెప్పేసి సిబిఐ అంటా ఉంది. కేజ్రీవాల్ ఇంట్లోనే లిక్కర్ పాలసీ తయారైందని చెప్పేసి కూడా వాదిస్తుందట సిబిఐ. సూర్యాపేట భూదందాపై కలెక్టర్ సీరియస్. ఇండ్లు లేకున్నా 59 జీవోల కింద రెగ్యులరైజేషన్ చేయడం పైన ఫైర్ అయిందంట. ఏమైందంట అసలు యాక్చువల్గా ఇండ్లు కట్టుకుంటే అంటే ఒకవేళ ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకుని ఉంటే అప్పుడు వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి గతంలో ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఏది 58-59 జీవో. అయితే ప్రభుత్వం అంటే తీసుకొచ్చినటువంటి జీవోని దుర్వినియోగం చేస్తూ ఇండ్లు ఏం లేకున్నా కానీ ఇంటి నెంబర్లు వేసి తర్వాత రకరకాలుగా వేసి ఆగమాగం చేసిండ్రంట. సూర్యాపేటనే కాదు హైదరాబాద్లో కూడా చుట్టుపక్కల కూడా చాలా జరిగినాయి ఇవన్నీ కూడా ఈ కథలన్నీ. ఇండ్లు లేకున్నా 58-59 జీవో కింద రెగ్యులరైజేషన్ చేయడంపై ఫైర్. ఇక విచారణ జరపాలని ఆర్డీఓకి ఆదేశాలు ఇచ్చిండ్రు. తహసీల్దార్ రిపోర్టు సహా అన్ని వివరాలు ఇవ్వాలని హుకుం జారీ చేసిండ్రు సూర్యాపేట కలెక్టర్. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మనము ఆంధ్రజ్యోతి చూద్దాం. దయచేసి లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా
దయచేసి లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, ఒక్క నిమిషం దీనికోసం కేటాయించండి. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలంటున్నారు. ఆ తర్వాత ఇంకేదో డేట్ కూడా కొంచెం పొడిగిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. దానిపైన కూడా నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం, చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ, ఇక నేటి నుంచి విధుల్లోకి. మంత్రి సమక్షంలో జూడాల ప్రకటన, వారి సమస్యలను పరిష్కరించాం, 2 రోజుల్లో 610 కోట్ల రూపాయలు విడుదల చేశాం, ఉస్మానియా కొత్త భవనాన్ని నిర్మిస్తాం, తర్వాత ఫుడ్ తర్వాత డ్రగ్స్ ల్యాబ్లను బలోపేతం చేస్తామని చెప్పేసి వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అంటా ఉన్నారు. మీడియా సమావేశంలో మంత్రి దామోదర్ రాజనరసింహ తర్వాత అక్కడ జూనియర్ డాక్టర్లు కూడా పాల్గొన్నారు. అయితే జూనియర్ డాక్టర్లు ఇంకా నిన్న సమ్మె విరమించారు. అంటే గతంలో ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు, కనీసం మాకు స్టైఫండ్ కూడా టైంకి ఇవ్వలేదు, రకరకాలుగా ఇబ్బంది పెట్టిందని చెప్పేసి జూనియర్ డాక్టర్లు మొత్తం కూడా మొర మొత్తుకున్నా కానీ గత ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం అన్న పట్టించుకోవాలని చెప్పేసి వాళ్ళు సమ్మెకు దిగినరు. సమ్మెకు దిగితే మంత్రి దామోదర్ రాజనరసింహ చర్చలు జరిపి 100% మీ సమస్యలు నేను పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో ఇక్కడ జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించిండ్రు. ఇక ప్రభుత్వ హాస్పిటళ్లలో మళ్ళీ సేవలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఆషాఢంలోపే విస్తరణ, మంత్రివర్గంలో మరో 4కి ఛాన్స్, రేసులో సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు. ఇక ఢిల్లీలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు, 2-3 బెర్తులు పెండింగ్లోనే. విస్తరణ తర్వాత పీసీసీ చీఫ్, ఇక నామినేటెడ్ పోస్టులు కూడా. పీసీసీ అధ్యక్ష పదవికి 4 నేతల పేరు పోటీ పడతా ఉన్నారు. ఇప్పటికే రాజధాని చేరుకున్న ఆశావహులు. ఇక కేంద్రం రాష్ట్రం మధ్య వారధిగా ఉంటా. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి తెలంగాణ భవన్లో పదవీ బాధ్యతల స్వీకరణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ ఆషాఢంలోపు జరిగేటువంటి అవకాశం ఉందంట. అందులో 4 మంత్రి పదవులు అంటే క్యాబినెట్లో 4కి చోటు దక్కేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. అందులో ఎవరెవరు ఉంటారనే దానిపైన ఉత్కంఠ మాత్రం ఉన్నది. ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, తర్వాత శ్రీధర్ బాబు అంటూ అక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. అక్కడ వివేక్ వెంకటస్వామి అందరు కూడా ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ కొలికి వచ్చినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక జూలై తొలి వారంలోనే రేవంత్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రేవంత్ ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. అయితే మంగళవారం ఆయన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపిన రేవంత్ రెడ్డి బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో సుదీర్ఘ మంత్రాలు జరిపారు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తొలుత మంత్రివర్గ విస్తరణ, తర్వాత పీసీసీ అధ్యక్షుడు నియామకం ఉంటుందని చెప్పేసి తెలుస్తా ఉందంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వరుసగా 2వ సభాధ్యక్ష పదవి, మూజువాని ఓటుతో విజయం, ఓ చిరునవ్వుతో లోక్సభలో ఆనందం వెల్లువిరుస్తుంది. చరిత్రలోనే స్వర్ణయుగానికి మీరు నేతృత్వం వహిస్తున్నారు. ఓం బిర్లాపై ప్రధాని మోడీ ప్రశంసల జల్లు కురిపించిండు. ఇక విపక్షాలకు అవకాశం ఇవ్వండి, ఓం బిర్లాను కోరిన రాహుల్ గాంధీ. సస్పెన్షన్ల పర్వం కూడదన్న విపక్షాలు. మోదీ రాహుల్ పరస్పర కరచాలనం అంటూ ఇక్కడ వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. తొలి రోజే సభలో గందరగోళం, ఎమర్జెన్సీ, ఇందిరపై స్పీకర్ విమర్శలు. అయితే కాంగ్రెస్ విపక్ష నేతలు నిరసన చెప్పినాయి. సభ వెలుపల ఎన్డీఏ ఆందోళన చేసింది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. కదలరు మెదలరు, సగం మంది భారతీయులు వ్యాయామం చేయట్లేదంట. చూసుకోరి, కదలతలేరంట, మెదులుతలేరంట. ఇక టీవీ చూసుకుంటా, అది చూసుకుంటా, ఇది చూసుకుంటా మొత్తం మీద కూర్చుంటారంట. కానీ ఎక్కడ కూడా వ్యాయామం చేస్తలేరు, ఎక్సర్సైజ్ లేవు, కనీసం పనన్న చేస్తలేరు. అప్పుడు అంతో ఇంతో పనిలో బిన్లో ఉంటుండే ఊర్లల్లో. ఇప్పుడు కొంతవరకు ఊర్లలో అయితే కొంతవరకు నయమే, కానీ ఇక సిటీలో ఉన్న వాళ్ళకైతే కొంతవరకు కదులుతలేని వెళ్తారు. ఎందుకంటే బట్టలు ఉతికే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అవి వచ్చినాయి కదా, ఏవి వాషింగ్ మిషన్లు వచ్చినాయి. ఇక తర్వాత ఊడడానికి అది ఉందిగా, వాక్యూమ్ క్లీనరా ఏదో అది వచ్చింది, మిషన్లు వచ్చినాయి. అన్ని మిషన్లు రావడంతో ఏమవుతుందంటే ఇట్లా కదులుతలేరు, మెదులుతలేరు. దీంతో మొత్తం కూడా జర ఆరోగ్యానికి ప్రమాదం ఉంటుందంట. కాబట్టి జర వ్యాయామం చేయండి, కొంచెం పని చేయండి అని చెప్పేసి మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. శారీరక శ్రమ లేని వారు 49.4% మంది అంట. పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఉన్నారంట. పని చేయకుండా ఉన్నోళ్ళు, సపరేట్ కూర్చుంటోళ్ళు అది ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారంట. ఇలాగైతే దేశంలో 2030 నాటికి 60% మంది శారీరక నిర్బలురవుతారు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూ ఉంది. తర్వాత లాన్సెట్ గ్లోబల్ హెల్త్లో వ్యాసం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా చూడండి, ఇది చాలా కీలకమైనటువంటి విషయం. మనం ఏమనుకుంటామంటే ఏం కాదులే, దన్మన ఎక్కాలి, కారు ఎక్కాలి, కారు దిగాలి, కూర్చోవాలి, తర్వాత సోఫా మీద పడుకోవాలి, ఇట్లుంటుంది అన్నట్లు లెక్క. ఎక్కడ కూడా కదలరు మెదలరు, ఎక్కడ కూడా పని చేసినటువంటి పరిస్థితి ఉండదు. శారీరక శ్రమ లేకపోతే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏదో రకంగా ఒకవేళ మీకు ఏం శారీరక శ్రమ లేకపోతే కనీసం జిమ్కో బిమ్కో పోయి ఎక్సర్సైజ్ అని చేస్తే మంచిగా ఉంటుందని అంటున్నారు. భారత్లో 18 ఏళ్లకు పైబడిన వారిలో దాదాపు సగం మంది అవసరమైన మేరకు శారీరక శ్రమ చేయడం లేదట. ఇక నడక, వ్యాయామం లాంటివేమీ చేయరట. దేశంలో ఇలా శరీరానికి పెద్దగా పనిచెప్పని వారి సంఖ్య భారీగా పెరిగిపోయిందట. 2000 సంవత్సరంలో ఇలాంటి వారి సంఖ్య 22.3% ఉండగా 2022 నాటికి 49.4%కి పెరిగిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనం లాన్సెట్ గ్లోబల్ హెల్త్లో ప్రచురితమైంది. కనీస వ్యాయామం చేయని వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండడం మరో విశేషం. ఇక WHO ఆధ్వర్యం అధ్యయనం ప్రకారం 2022 నాటికి శరీరానికి అవసరమైనంతగా వ్యాయామం చేయని పురుషులు 42% ఉంటే మహిళలు ఏకంగా 57.2% ఉన్నారంట. ఇదిలాగే కొనసాగితే 2030 నాటికి దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారిలో 60%కి పైగా శారీరకంగా నిర్బలయ్యే ప్రమాదం ఉందని WHO హెచ్చరించింది. ఇక శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె జబ్బులు, తర్వాత టైప్ 2 మధుమేహం, మతిమరపు, క్యాన్సర్ల వంటి వ్యాధుల బారిన పడే ముప్పు ఉందని తెలిసింది. అయితే పెద్దలు వారానికి కనీసం 150 నుంచి 300 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని WHO సూచించింది. అయితే ఇక కఠినమైన వ్యాయామం అయితే వారానికి 75 నుంచి 150 నిమిషాలు చేయాలని పేర్కొంది. ఇక ప్రపంచంలోని 195 దేశాల్లో సరిపడినంత వ్యాయామం చేయని దేశాల జాబితాలో భారత్ 12వ స్థానంలో ఉందంట. కాబట్టి జర ఎక్సర్సైజ్ చేయర్రి, లేకపోతే ఇట్లా పొట్టలు బిట్టలు పెరిగిపోయి ఆగమా ఉంటుంది లెక్క. నాకు మామూలునే ఉంటుంది కానీ అలా టీవీలో పెద్దగా కనిపిస్తాంట ఇట్లా ఎందుకో. అందుకని కొంచెం వ్యాయామం మీద దృష్టి పెట్టుండ్రి. ఇక మెట్టు దిగిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీలో వేణుగోపాల్ తర్వాత దీపాదాస్ మున్షితో భేటీ. ఫలించిన అధిష్టానం బుజ్జగింపులు, కాంగ్రెస్తోనే జాతి ఐక్యతన్న ఎమ్మెల్సీ. ఇక పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యం అని చెప్పేసి దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ చెప్తా ఉన్నారు. మెట్టు దిగిన ఎమ్మెల్సీ అని చెప్పేసి. ఎమ్మెల్సీ అంటే నిజంగా కూడా అక్కడ జగిత్యాలకు సంబంధించి అంటే పెద్ద మనిషి, తర్వాత అక్కడ గతంలో ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా అవన్నీ కూడా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఒకసారి ఆయనని అడగాల్సింది అని చెప్పేసి ఆయన కొంచెం అలక ఉండిండంట. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ధన్మని ఇక్కడ జంప్ చేసుకుంటే మరి పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక చర్చ జరిగింది. దాంతో కొంతమంది మంత్రులు కూడా పోయి, శ్రీధర్ బాబు లాంటి మంత్రులు కూడా పోయి వాళ్ళు చర్చలు జరిపినారు. ఆ తర్వాత ఢిల్లీలో అక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా మాట్లాడిందంట. మొత్తం మీద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పెట్టి దిగిండని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక కళ్యాణ లక్ష్మి చెక్కులకు ఆగస్టు వరకు గడువు, ఈలోపే లబ్ధిదారులకు అందిస్తాం హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త. ఇక సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్ 3 రోజులకు అనుమతించిన ప్రత్యేక కోర్టు. మద్యం కేసులో ఆయనది కీలక పాత్ర, తప్పంతా సిసోడియాదేని అంటున్నారు సిబిఐ న్యాయవాది వాదనలు. ఇదంతా మీడియా వేదికగా సిబిఐ కుట్ర, సిసోడియా తప్పు చేశారని ఎన్నడూ అనలేదని చెప్పేసి కేజ్రీవాల్ చెప్తా ఉన్నారు. మొత్తం మీద నన్ను ఇరికించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఎట్టకేలకు పిన్నెల్లి అరెస్ట్, ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసుల్లో నరసరావుపేటలో అరెస్ట్ చేసిన పోలీసులు. బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసిన వెంటనే రంగంలోకి. ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎస్పీ ఆఫీసుకు తరలింపు. 14 కేసులు నమోదు చేసిందంట. ఇక్కడ పిన్నెల్లి అంటే ఇక్కడ ఏపీలో మాచర్ల ఎమ్మెల్యేగా ఉండే, గతంలో ఆయన మాచర్ల మాజీ ఎమ్మెల్యే, తర్వాత ఇప్పుడు ఓడిపోయాడు ఆయన. మాజీ ఎమ్మెల్యే ఏం చేసిండంటే అప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ రోజు కూడా ఈవీఎంలు ఉంటాయి, ఈవీఎంలు తీసుకొని భూమికేసి గట్టి కొట్టేసి పగలగొట్టిండు. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన దాడులు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈయన పైన, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన, తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడి పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టుగా హత్యాయత్నాలు చేసిండు, రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి సిఐని కూడా కొట్టిండు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పైన వివిధ కేసులు సెక్షన్ల కింద కేసు నమోదు చేసేసి పోలీసులు నిన్న అరెస్ట్ చేసిండ్రు. ట్యాపింగ్ కేసులో ముగిసిన బెయిల్ పిటిషన్ వాదనలు అంట. తీర్పు నేటికి వాటికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు.
ఇక చరిత్రను తప్పించబోయి కారు బోల్తా పడి భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలైన నిజామాబాద్ జిల్లా మోపాల్లో దుర్ఘటన అని చెప్పేసి ఒక వార్త. మహిళలకు రుణ బీమానంట. స్వయం సహాయక సంఘాలకు మాత్రమే. ప్రస్తుతం సంఘంలో మహిళ మరణిస్తే రుణం చెల్లింపు బాధ్యత కుటుంబానిది లేదా గ్రూపుదంట. ఇకపై బీమా కంపెనీది. అదనంగా కుటుంబానికి సొమ్ము. త్వరలో బీమా కంపెనీతో సర్కారు ఒప్పందం చేసుకునే అవకాశం ఉందంట. ఇక్కడ మహిళలకు రుణ బీమా ఇవ్వాలని చెప్పేసి కూడా చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రభుత్వ ఏడేడు ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఒకటి కనిపిస్తూ ఉంది, వార్త కనిపిస్తూ ఉంది. త్రిపుల్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించండి. దానికి ఈ ఏడాది ప్రణాళికలో నిధులు మంజూరు చేయండి. హైదరాబాద్ విజయవాడ హైవేను 6 లేన్లుగాని విస్తరించండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిండ్రు. ఇక రోడ్లు బాగా లేకపోతే టోల్ వద్దు, గుంతల రోడ్లకు వసూలు చేస్తే ప్రజా వ్యతిరేకత. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి గడ్కరీ వ్యాఖ్యలు చేసిండు. ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా రోడ్లు గుంతలు ఇట్లా ఎత్తేసుకుంటూ పోతుంది. లాస్ట్కి వస్తే అడిగిపోయిన తర్వాత టోల్ ప్లాజా కాడ వసూలు చేస్తూ ఉన్నారు. గుంతల రోడ్లు రకరకాలుగా ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం 100% టోల్ గేట్ దగ్గర టోల్ వసూలు చేయొద్దని చెప్పేసి కేంద్ర మంత్రి చెప్తా ఉన్నాడు. ఇక కాక వార్త చూసుకుంటే 6 నెలల్లో అన్నీ తారుమారైతే అంట. చూసుకో ఇక కథ ఎట్లా చెప్తున్నాడు చూడు. జ్యోతిష్యం చెప్తున్నాడు కాక, అది పెట్టే ఉండే ఒకటి ఏమంటే జ్యోతిష్యాలయం పెట్టే ఉండే. 6 నెలల్లో అన్నీ తారుమారవుతాయి, పరేషాన్ కావద్దు పార్టీ నాయకులతో కేసీఆర్. అధినేతను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పార్టీ మారుతారన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ. ఇక మరో నలుగురు నగర ఎమ్మెల్యేలతో కూడా భేటీ అయినట కాక. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ మంతనాలు, మైపాల్ రెడ్డి చూపు బీజేపీ వైపు. కమలంగూటికి పటాన్చెరి ఎమ్మెల్యే. ఇక ఈడీ తనిఖీలతో ఆందోళనలో బీఆర్ఎస్ నేత, ఢిల్లీకి రహస్య టూర్ అంట. బీబీ పాటిల్తో భేటీ, ఎమ్మెల్యే వెంట సంగారెడ్డి బీజేపీ నేతలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఫామ్ హౌస్ గెలుచుకున్నట్ట. ఎట్లా అవుతుందిగా అందరూ ఓతట్టున్నారు. మరి రానోళ్ళ సంగతి ఏంది, వచ్చినోళ్ళ సంగతి ఏంది, ఉన్నోళ్ళు ఓతట్టున్నారు. ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి ఆగమాగం అవుతున్నట్ట కాక. ఇక చెప్పినా ఇంటలేరు. అక్కడ ఎమ్మెల్సీలు ఏమవుతారో, ఇక్కడ ఎమ్మెల్యేలు ఏమవుతారో, ఎప్పుడు జంప్ అవుతారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇక ఆగమాగం అయికుంటా అక్కడ ఫామ్ హౌస్ గెలుచుకున్నట. రండి అని చెప్పితే వెళ్ళిరాళ్ళు పోయి మాట్లాడితే, మీరు ఏం టెన్షన్ పడకూరు, 6 నెలల్లో మొత్తం కథ అంతా మార్చేస్తా, సూపర్ ఉంటుంది, డూపర్ ఉంటుంది అని చెప్పేసి చెప్తాడుగా కాక. ఇక ఆయన చెప్పినట్టు ఎవరు చెప్పలేరు, అట్లా చెప్తాడనమాట. చెప్పిండట నిన్న. 6 నెలల్లో అన్నీ తారుమారవుతాయి, పరేషాన్ కావద్దు అని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నాయకులతో అన్నారు. ఎవరికి ఎప్పుడు ఏది తక్కువ చేయలేదని, అయినా కొందరు పార్టీ మారడం బాధాకరమన్నారు. అధికార దాహంతో స్వార్థంతో పార్టీ వీడుతున్న నాయకులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. ఏమైనా ఉన్నది కాక నీకు అట్లా అంటందుకు? ఏమైనా అర్హత ఉన్నది అట్లా అనే అర్హత అని చెప్పేసి పబ్లిక్ అంటున్నారు. ఎందుకనంటే నువ్వు మొత్తం పార్టీలే కథం చేస్తావు కదా. మొత్తం అటు తెలుగుదేశం పార్టీని చేస్తే కాంగ్రెస్లో ఉన్న చేసుకుంటూ అన్ని పార్టీలను కథం చేసి పడేస్తావు. అప్పుడు మళ్ళీ నువ్వు అనబడుతావు ఇప్పుడు మా వాళ్ళు పోతురు అని. ఇక బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే, ఇక మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి, కాలేరు వెంకటేష్ అంబర్పేట, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్, చామకూర మల్లారెడ్డి మేడ్చల్ కేసీఆర్ని కలిసినారు. ఇక పలువురు నగర ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరుతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ 5 కేసీఆర్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా బండారి లక్ష్మారెడ్డి పార్టీ మారుతారన్న నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు చేరడం ఖాయమైందని చెప్పేసి ముహూర్తం కోసం ఎదురు చూస్తారని ఇట్లా మాటలు వచ్చినాయి. కాకపోతే బండారి లక్ష్మారెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, నిజంగా కూడా ఏ పార్టీలో కన్నా రాంగ్ పార్టీ రైట్ పర్సన్ అని అంటుంటారు ఆయన. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా, మోజువాని ఓటుతో ఓం బిర్లా గెలుపు. ఆయన్ని స్పీకర్ చైర్ వరకు తీసుకెళ్లిన మోడీ, తర్వాత రాహుల్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. లోక్సభ స్పీకర్ పదవికి జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా విజయం సాధించారు. మోజువాని ఓటుతో 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మర్యాదపూర్వకంగా ఓం బిర్లాను స్పీకర్ చైర్ వరకు తీసుకొని పోతారు. అట్లా మర్యాద, అది గౌరవం ఇస్తారు. అట్లా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ఇవాళ ఇంగ్లాండ్ వర్సెస్
భారత్ 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో పరాభవానికి గురైన ఇండియా ఈసారైనా ఎలాగైనా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుందంట. వరుస విజయాలతో ఫామ్లో ఉన్న టీమిండియా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇవాళ టీ20లో ఇంగ్లాండ్ తర్వాత భారత్ మధ్య హోరాహోరీ పోరు జరిగేటువంటి అవకాశం ఉంది. ఉత్కంఠ నెలకొని ఉంది, ఎందుకంటే సెమీఫైనల్ ఇది. ఇక తెలుగులో ఆ హీరో అంటే చాలా ఇష్టం అంట. తన ఒపీనియన్ చెప్పిన దీపికా పదుకునే త్వరలో ఇద్దరు కలిసి నటిస్తారేమో చర్చించుకుంటున్న అభిమానులు. దీపికా పదుకునే, సోనాలి బిందే, అంజలి జిలేవి, ఐశ్వర్య రాయి, ఇట్లుంటాయి పేర్లు, వాళ్ళవి డిఫరెంట్ ఉంటాయి కదా. ఇక కాకా దిగొస్తుండు, ఎమ్మెల్యేలు లీడర్లతో వరుస భేటీలు. భయమా, అహంకారం తగ్గిందా, లేక దొంగ నాటకమా? జంపు జినాలను కాపాడుకునేందుకు ఆరాటం. ఫామ్ హౌస్ వేదికగా ఒక్కొక్కరికి బుజ్జగింపులు. మా కేసీఆరేనా అంటూ బీఆర్ఎస్ లీడర్ల షాక్ అవుతురట. ఈ సోయి ముందే ఉంటే కనీసం పరువైనా దక్కేది కదా అని చెప్పేసి వాళ్ళే అనుకుంటున్నట లెక్క. కాక దిగొస్తున్నట, మొత్తం మెట్ల మీద ఉండే ఆడుండే అసలు దుంకితే తొంటి కూడా ఇరిగినట్టు అనిపిస్తుందని అంటున్నారు కొంతమంది. కేసీఆర్ ఆలియాస్ బాతాల పోషెట్టి ఆలియాస్ కాకా ఆలియాస్ నయా నిజాం, ఇలా చెప్పుకుంటూ పోతే లేని పేర్లు అంటూ లేవు ఆయనకు. అయితే ఒకప్పటి వరకు చుట్టూ మంది మార్బలం, చీమ కూడా దూరని సెక్యూరిటీ, దొరల గడిల్ లాంటి ప్రగతి భవన్. ఆయన దర్పం చూస్తే ఓ ముఖ్యమంత్రిగా కాదు, రాచరికపు పాలనలో దొరల పెత్తనంలో సుప్రీంలా వ్యవహరించేటోడు. పాలన సాగించాల్సిన సచివాలయం వైపు కన్నెత్తి చూసేటోడు కాదు. ఇక సామాన్యులను కలవడం కలే. ఆఖరికి మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కీలక లీడర్లకు సైతం నెలల కొద్దీ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితులు కోకొల్లలు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే అప్పటి సీఎం కేసీఆర్ను కలిసిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు అప్డేట్ అయ్యిండో లేక అహంకారం తగ్గిందో దొంగ నాటకం ఆడుతుండో తెలియదు కానీ వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలతో వరుస భేటీలు అవుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా నవంబర్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కేసీఆర్ కథ అడ్డం తిరిగింది. అప్పటి వరకు తాను పట్టిందల్లా బంగారం అయినటువంటి పరిస్థితి ఉండే. లాస్ట్కు వస్తే ప్రజలను మాయ చేసిన కేసీఆర్ సీన్ రివర్స్ అయింది. తన నియంత పాలనలో విసుగు చెంది ఆఖరికి ప్రకృతి సైతం ఎదురు తిరిగిందనే చెప్పాలి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు బయటపడడం దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరు వరకు అంతా ఎదురుగాలే. ఈ తరుణంలో కేసీఆర్ కాకకు అహంకారం తగ్గిందా లేక నిజంగానే దిగొస్తుందా, దొంగ నాటకం ఆడుతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక ఎమ్మెల్యేలు లీడర్లతో వరుస భేటీలు అవుతున్నట. కేసీఆర్ వరుసగా రెండో రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. పార్టీ నుంచి భారీగా ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్లోకి జంప్ అయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ వరుస భేటీల ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో నేతల్లో భరోసా నింపేందుకు గులాబీ బాస్ స్వయంగా రంగంలోకి దిగి ఎమ్మెల్యేలను బుద్ధగించడం మొదలుపెట్టిందట. ఎవరు తొందరపడొద్దు, మనకు మంచి రోజులు వస్తాయని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. అయితే ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించడంతో బీఆర్ఎస్ బలం 39 నుంచి 33కు తగ్గింది. అయితే 20 మంది ఎమ్మెల్యేలకు పైగానే కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని, గ్రీన్ సిగ్నల్ ఇస్తే కాంగ్రెస్లో చేరిపోతారంటూ ఇటీవల దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా అయ్యాయి. అయితే ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గుట్టికి చేరారు. దీంతో కేసీఆర్ భయం పీక్ స్థాయికి పోయిందంట. ఇక లోక్సభ ఎన్నికల సమయంలో తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఒక్కొక్కరుగా హస్తం కూటికి చేరిన సంగతి తెలిసిందే. ఇట్లా అయితే మొత్తం మీద ఆగమాగం అవుతా ఉందంట కథ. ఇక షాక్ అవుతున్న బీఆర్ఎస్ లీడర్లు. 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలక లీడర్లతో భేటీ అవుతుండడం, భేటీలకు హాజరైన నేతలు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు బాగోగాలపై కూడా ఆరా తీయడం, కొంత సమయం ఇచ్చి వెచ్చించి దింపాదిగా మాట్లాడడం చూసి బీఆర్ఎస్ లీడర్లే షాక్ అవుతున్నారట. అసలు ఈయన కేసీఆరేనా అన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారట. సంవత్సరాల తరబడి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసినా కనీసం ప్రగతి భవన్ గేటును సైతం ముట్టుకోనివ్వని కేసీఆర్లో ఈ సడన్ మార్పు ఏమిటని ఓటమి తెచ్చిందా లేక నమ్మకున్నోళ్ళంతా కాంగ్రెస్లోకి జంప్ అయ్యారనా లేక ఉన్నోళ్ళు జంపు చేయకుండా ఉండేందుకు దొంగ నాటకం ఆడుతుండా? అయినా కేసీఆర్కు దొంగ నాటకాలేం కొత్త కాదు కదా. నిజానికి లోక్సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ కాకలో అప్పటి ఫైర్ కాస్త ఫ్లవర్ అయ్యిందనే చెప్పాలి.
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం కనీసం కేసీఆర్ మొహం మీద ఉమ్మేసే ప్రయత్నమైనా చేసింది. కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పాపాల పుట్ట పగిలి ఒక్కో అవినీతి భాగోతం బయటపడుతుండడంతో యావత్ తెలంగాణ సమాజం నివ్వెరబోయింది. దీంతో లోక్సభ ఎన్నికల్లో కనీసం మొహం మీద వేసేందుకు కూడా ఇష్టపడకపోవడం గమనార్హం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కాక దిగొస్తున్నట ఏడుండే ఒక గీడుండే పాయింట్ మీటి మంచిగా వేసినట్టుంట రాజ్కుమార్ వేసిండా వేసి ఓ ఈడుండే మెల్లమెల్ల దిగొస్తున్నట కాక. ఎందుకనంటే అహంకారం ఎప్పుడు కూడా మొత్తం కూడా పతనానికి దారితీస్తుంది. పతనం అయిపోయింది మొత్తం లెక్క. మేడిగడ్డ కట్టొద్దని చెప్పాం, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు కేసులు ఎత్తేయాలని కేసీఆర్ కోరడం బాధ్యతారాహిత్యం. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మేడిగడ్డ కట్టొద్దని చెప్పినా కానీ వినలేదు ఆ మనిషి అని చెప్పేసి ఇక్కడ కోదండరామ్ సార్ అంటా ఉన్నారు. ఇక సమస్యల్లో అసద్, లోక్సభ నుంచి వేటు తప్పదా, జై పాలస్తీనా నినాదంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కీలకంగా మారిన దేశ సమగ్రత అంశం. ఇక రాష్ట్రపతి ముర్ముకు న్యాయవాదుల ఫిర్యాదు, రూల్ పొజిషన్ పరిశీలిస్తామన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మరి ఏమవుతుంది అంటే అందరేమో జై భద్రకాళి అని చెప్పేసి ఒకరు, తర్వాత జై యాదగిరి లక్ష్మీనరసింహస్వామి అని ఒక్కొక్కరు దేవుని పేరు అట్లా చెప్పుకుంటారు రకరకాలుగా చెప్తే, ఈయననేమో జై పాలస్తీనా అన్నాడు. అంటే ఏమైంది, మొత్తం వేడిగా చర్చ జరిగింది. అయిన తర్వాత స్పీకర్ ఆ పదాన్ని తీసేస్తున్నామని చెప్పడంతో కొంత తగ్గింది. కానీ మరి ఏమైతుందో చూడాలి ఆయన పని. నా విజయంలో కేయూది కీలక పాత్ర, కేయూ టీచింగ్ నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి కృషి, విద్యార్థుల బృందాన్ని సీఎం దగ్గరకు తీసుకెళ్తా, పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇక కేయూలో పర్యటించిన ఎమ్మెల్సీ ఘన స్వాగతం పలికిన విద్యార్థులు భారీ గజమాలతో మల్లన్నకు సన్మానం చేసిండ్రు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద నా విజయంలో కేయూది కీలక పాత్ర 100% కాకతీయ యూనివర్సిటీ కానీ, ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ, ఇటు మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, అటు అంటే ఈ యూనివర్సిటీలు ప్రత్యేకంగా ప్రధానంగా కీలక పాత్ర వహించినాయి. తర్వాత ఈ యూనివర్సిటీలే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ఈ 10 యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఈ 3 జిల్లాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 100% మల్లన్న గెలుపు కోసం కృషి చేసిండ్రు, మల్లన్నను గెలిపించడానికి ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి అయితే నా విజయంలో ఇది కీలక పాత్ర అని చెప్పేసి తీన్మార్ మల్లన్న అంటా ఉన్నారు. 100% ఇక్కడ టీచింగ్ పోస్టులు కానీ నాన్ టీచింగ్ పోస్టులు కానీ వాటిని భర్తీ చేయడానికి ముఖ్యమంత్రితో మాట్లాడడానికి తీసుకెళ్తా అని చెప్పేసి ఆయన చెప్పడం, నిన్న దానిపైన చర్చ జరిగింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా నేను విజయం సాధించడంలో కేయూది కీలక పాత్ర అని తీన్మార్ మల్లన్న అన్నారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పర్యటించారు. ఎమ్మెల్సీకి కేయూ విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అంతేకాకుండా భారీ గజమాలతో మల్లన్నను సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం మెంబర్ జి వీరన్న నాయక్ ఆధ్వర్యంలో కేయూ లైబ్రరీ వద్ద విజయోత్సవ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ నా విజయం పట్టభద్రుల విజయమని అన్నారు. తన విజయంలో కీలక పాత్ర పోషించిన కాకతీయ యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ ఖాళీల భర్తీ విషయమై సీఎం దృష్టికి తీసుకెళ్లి నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా కృషి చేస్తానని అన్నారు. కేయూ సమస్యలపై విద్యార్థుల బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గజ్జల మల్లేష్, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి నరేష్, కేయూ జేఏసీ నాయకులు డాక్టర్ మందస్ వీరస్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆలవాల కార్తీక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ తీగల ప్రేమ్ కుమార్, బండి శ్రీను, సురాసి కృష్ణ, మహబూబ్ పాషా, తర్వాత అభిరామ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరెగంటి నాగరాజు గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి భీమా వినయ్ కుమార్, కేయూ విద్యార్థి నాయకులు బొట్ల మనోహర్, అజ్మీరా సునీల్ నాయక్, తర్వాత వంగాల వర్షిత్, సాకేత్ తదితరులు చాలామంది కూడా అక్కడ కేయూ విద్యార్థులు, విద్యార్థి నాయకులు అందరూ కూడా, అంటే ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ ఇటు కాకతీయ విశ్వవిద్యాలయం కానీ 100% తీన్మార్ మల్లన్న గెలుపు కోసం గెలవాలని చెప్పేసి కోరుకున్నాయి. 100% వాళ్ళ కృషి నిజంగా అభినందనీయం. 100% విద్యార్థుల తర్వాత నిరుద్యోగుల సమస్యలపై 100% పోరాటం చేస్తా అని చెప్పేసి, పోరాటం చేయడం కాదు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా అని చెప్పేసి తీన్మార్ మల్లన్న క్లియర్గా చెప్తా ఉన్నారు.
ఇక త్రిపుర దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించండి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించాలి. జాతీయ రహదారుల పనుల వెంటనే ప్రారంభించండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిండు. 2 నెలల్లో తెలంగాణ భవన్ ఢిల్లీలో నిర్మించేందుకు సన్నాహాలు. త్వరలోనే టెండర్లు పిలుస్తాం. కేంద్రం అనుమతి కోసం వెయిటింగ్. తెలంగాణ ఐకానిక్ గా నిర్మాణం అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉన్నారు. 2 నెలల్లో ఢిల్లీలో తెలంగాణ భవన్ కు టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో భవన నిర్మాణాల అనుమతులకు కొంత సమయం పడుతుందని, తర్వాత త్వరగా అనుమతులు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇక గత 5 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదని, ఛార్జ్ తీసుకున్న 3వ రోజే తెలంగాణ భవన్ను పరిశీలించామని చెప్పేసి అక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉన్నారు. ఇక నేటి మాట చూసుకుంటే, అమ్మ ముఖంలో చిరునవ్వు, నాన్న కళ్ళల్లో ఆనందం. నిన్ను చూసి గర్వపడుతున్నా అన్న, నిజంగా ఇయ్యాల మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉంది మల్లన్న. పుట్టిన ఊరు మీద ఉన్న మీ మమకారం ఈ సమాజానికి గొప్ప అనుభూతినిస్తుంది. నువ్వు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డావో, మీ కుటుంబం పుట్టెడు బాధలు దిగముంగుకొని నీ కోసం పడిగాపులు కాసిన రోజులను తలుచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు ఉప్పికు వస్తాయి. మీరు 2వసారి జైలుకి వెళ్ళినప్పుడు నీతో 7 అడుగులు నడిచిన ఆలి, నీకు జన్మనిచ్చిన అమ్మ న్యాయం కోసం ఎంత పోరాటం చేశారో కళ్ళతో చూసిన వాళ్ళకే తెలుస్తుంది. నీ అంతను ఎదుర్కోవడానికి నువ్వు చేసిన సాహసం, ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో ప్రజలకు ఇచ్చిన సందేశం 10 ఏళ్ళు వట్టిగానే గడిచిపోయాయి. అయితే నిన్ను, మీ కుటుంబాన్ని ఏడిపించినోళ్ళు ఈ రోజు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇక మీరు ఇప్పటి తరానికి ఆదర్శమై రేపటి తరాలకు కొత్త రాజకీయాలు పరిచయం చేసే నాయకుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న గురించి రాసిండు నేటి మాట. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే కంప్లీట్ ఇదో. సింగరేణిలో బొగ్గు సమరం. ఇక బొగ్గు బ్లాక్లను సంస్థకి కేటాయించాలని డిమాండ్లు. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ నంగనాచితనమే ఇది అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. గుజరాత్ తరహా పరిశ్రమలు అప్పగించడంలో దోబూచులాట ఎందుకో, అదాని అంబానీలకు దారాదత్తం చేయాలనే కుట్రలో ప్రధాన కారణం. అయితే ఇలాగైతే 60 కోట్ల రూపాయల నష్టాన్ని పూడ్చేదేలా అంటున్న సింగరేణి కార్మికులు అంటూ ఒక వార్త ప్రత్యేక కథనం వేసింది. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత తీర్చాలి. బీఆర్ఎస్ నేత డాక్టర్ ప్రవీణ్ కుమార్ డిమాండ్. నియోజకవర్గంలోని పలు ఆసుపత్రుల సందర్శన అని చెప్పేసి ఒక వార్త. ఇక డ్రగ్స్ నివారణలో యువత భాగస్వామ్యం అవసరం. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ రావు. వీటికి విద్యార్థులు దూరం ఉండాలన్న డిఈఓ రవీందర్. ప్రజా సంక్షేమే ప్రభుత్వ జేయం. ఖానాపూర్ ఎమ్మెల్యే వెల్వ బొజ్జా వెల్లడి. సిరికొండ శివాలయ రోడ్డు పనులకు భూమి పూజ చేసిందట ఖానాపూర్లో. ఇక సర్కిల్ దారిలో స్పీడ్ బ్రేకర్లు తొలగించాలని చెప్పేసి కాగజ్నగర్కి సంబంధించి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, బాన్స్వాడలో పోచారం వర్సెస్ ఏనుగు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ నారాజ్. మలుపులు తిరుగుతున్న ఉమ్మడి నిజామాబాద్ కాంగ్రెస్ రాజకీయాలు. కాంగ్రెస్ క్యాడర్లో గందరగోళం. అధిష్టానం ముగింపు కార్డు పలికేనా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. బాన్స్వాడలో పోచారం వర్సెస్ ఏనుగు నడుస్తూ ఉందంట. మరి చిరుతపురిని తప్పించబోయి వాహనం బోల్తా, కారులో మరణించిన యువతి అని చెప్పేసి పాపం చనిపోయినరు. ఇక పిల్లలకు తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి అని చెప్పేసి అంటా ఉన్నారు అధికారులు. ఇక కలెక్టరేట్ ముందు జీపీ మున్సిపల్ కార్మికుల మహాధర్నా అని చెప్పేసి కామారెడ్డికి సంబంధించి ఒక వార్త. భీమ్గల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. కుల దూషణ చేశాడని ఫిర్యాదు. స్థల వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందంట. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే, బిల్లులు రావు, పనులు సాగవు. చొప్పదండి మున్సిపాలిటీలో నిలిచిన అభివృద్ధి పనులు. కనీసం ఫోన్ ఎత్తని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. 33 కోట్ల రూపాయల TUFID నిధులతో చేపట్టిన పనులు. అయితే బిల్లులు మంజూరు కాక మధ్యలో ఆగిన వైనం. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు చొప్పదండికి సంబంధించి. ఇక గంజాయి డ్రగ్స్ నిర్మూలన మనందరి బాధ్యత. డ్రగ్స్ని తరిమి కొట్టేందుకు చేతులు కలుపుదాం. మాదక ద్రవ్యాల నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ర్యాలీ. ఇక రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేసిండు. ట్రాన్స్జెండర్లకు అన్ని విధాలా అండగా ఉంటాం, స్వయం ఉపాధికి చేయూతను అందిస్తాం. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి భరోసా ఇచ్చిండ్రు. ఇక సమ్మెకు 1962 సిబ్బంది సన్నద్ధం. సకాలంలో జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట. ఇక క్యూన్యూస్కు మల్లన్న టీంకు కృతజ్ఞతలు.
తనకు న్యాయం జరిగేలా చేశారని చెప్పేసి బాధితురాలు కృతజ్ఞతలు చెప్పింది. రామగిరికి సంబంధించి తన సమస్య పరిష్కారంలో సహాయ సహకారాలు అందించిన క్యూనూస్ తీన్మన్మల్లన్న టీంకు పెద్దపల్లి జిల్లా లద్నాపూర్ గ్రామానికి చెందినటువంటి రమ్య అనే బాధితురాలు కృతజ్ఞతలు చెప్పిందట. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే మత్తును నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడుకుందాం, సిఐ సదా నాగరాజు. ఇక పరిశ్రమ ఇక్కడ, పనివారు బీహారీలు, స్థానిక యువతకు మొండి చేయంట, కొలువు కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు, మంత్రి గారు జోక్యం చేసుకోండి అని చెప్పేసి సంగారెడ్డికి సంబంధించి ఒక వార్త. ఇక చిట్కూలు పెద్ద చెరువులో చేపల మృతి, ₹1 కోటి వరకు నష్టమంట, ముదిరాజులను ఆదుకుంటామని నీలమధు హామీ ఇచ్చిండు. ఇక నిమ్స్ భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ, 229 కుటుంబాలకు ₹22.72 కోట్ల నష్టపరిహారం, భూసేకరణ పనులు వేగవంతం చేయాలి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఇక సిద్ధి వినాయక ఆలయంలో భక్తులకు ఇక్కట్లంట, గుడికి రావాలంటే భయపడుతున్న భక్తులు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న ఆలయ నిర్వాహకులంట సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారంట. జహీరాబాద్కు సంబంధించి ఒక వార్త. అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ అని చెప్పేసి మరొక వార్త. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం, మత్తుతో యువత జీవితాలు చిత్తు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, వికారాబాద్ జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త. తెలియక చేసిన తప్పు జీవితానికే పెనుముప్పు, యువత చెడు మార్గంలో నడవకూడదు, కన్నవారి కళ్ళల్లో ఆనందం నింపాలి, చేవెళ్ల సిఐ లక్ష్మారెడ్డి అంటా ఉన్నాడు. ఇక విద్యా సంస్థల బంద్ ప్రశాంతమైందని చెప్పేసి ఒక వార్త ఇబ్రహీంపట్నం సంబంధించి. తలకొండపల్లి రోడ్డుకు మోక్షం ఎప్పుడు సారు, రోడ్డు కాంట్రాక్టర్ అవినీతిని కప్పిపెడుతున్న డిఈ అంట. రోడ్డు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించని ఏఈ, ప్రభుత్వమే చర్యలు చేపట్టాలి, రోడ్డు కూల్చివేతలో పేదవారి రోడ్డు విముక్తి కలగాలని చెప్పేసి వేడుకుంటున్న ప్రజలు. ఏ రైతును మోసగించలేదు, నేను ఎక్కడ కబ్జాలు చేయలేదు, నాపై అక్రమంగా కేసు పెట్టారని చెప్పేసి కార్పొరేటర్ నరేంద్ర కుమార్ అంటున్నాడు. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే మంత్రి సీతక్కపై ఆరోపణలు సహించం, చట్టపరంగా ముందుకు పోతాం, ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు హెచ్చరిస్తా ఉన్నారు. మణికొండలో 5 అంతస్తుల అవినీతి, అక్రమ సెల్లార్తో కూడిన బహుళ అంతస్తుల భవనం, చర్యలు తీసుకోవాలంటున్న స్థానిక వాసులు. ఇక బుద్వేల్ టీచర్స్ కాలనీలో డీసీ పర్యటనంట, పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ, సమస్యలు పరిష్కరించాలని కాలనీ వాసుల వినతి, 100% చెత్త సేకరణ చేపట్టాలని డీసీ ఆదేశించిండు. ఇక చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి అమీర్పేటకు సంబంధించి ఒక వార్త. ఇక ప్రజల ప్రాణాలతో చెలగాటం, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న హోటళ్లు దాబాలు, కుళ్ళిన బిర్యానీలు వడ్డిస్తున్న నిర్వాహకులు పట్టించుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులు అని చెప్పేసి ఇక్కడ దద్దుల్లో వస్తున్నట్టు. ఇట్లా యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడవద్దు, రాజేంద్ర నగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే జైల్లో ఉండాల్సిన ఎస్ఐ సీఎం ఇలాకాలో ఎస్ఐగానా, ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు, సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్న బాధితులు అంట. ఎవరు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమ నాయకులను, కాంగ్రెస్ నాయకులను, సామాన్య రైతులను, యువతను, దళిత జర్నలిస్టుల కులం పేరుతో దూషించి అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లోనే హత్యాయత్నాలకు కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఓ ఎస్ఐపై డీజీపీ, ఎస్పీ, తర్వాత ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్, జాతీయ బీసీ కమిషన్, లోకాయుక్తులు ఫిర్యాదు చేశారు. ఇక చివరకు హైకోర్టుకు బాధితులు వెళ్లారు. ఫిర్యాదులపై కేసు నమోదు చేయకుండా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేస్తున్నారంట. ఎవరు ఈయన పేరు బాల వెంకటరమణ. చాలా ఆరోపణలు నేను మీద, ఒకసారి చూస్తే తెలుస్తుంది మరి ఈయన కథ ఏందో. ఇక సీజనల్ వ్యాధులపై దృష్టి సారించండి, మలేరియా, డెంగ్యూ నివారణకు పటిష్ట చర్యలు, ప్రతి శుక్రవారం డ్రై డేగా మార్చాలని చెప్పేసి కలెక్టర్ బడావత్ సంతోష్ అంటున్నాడు. ఇక ఢిల్లీలో బాధ్యతలు చేపట్టిన ఏపీ జితేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. రాష్ట్ర మంత్రి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలంట. ఇక పూడ్చిన డెడ్ బాడీ తీసి పోస్ట్మార్టం నిర్వహించింది ఇక్కడ కొల్లాపూర్లో. డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం, డ్రగ్స్ రహిత సమాధాన్ని భావితరాలకు అంగిద్దామని చెప్పేసి అక్కడ కలెక్టర్ అంటా ఉన్నారు. మొత్తం మీద 100% డ్రగ్స్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి ప్రభుత్వం, కానీ ఇటు ప్రజలు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఒకసారి గమనిస్తుండండి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి, ఏబీపీ జిల్లా కన్వీనర్ సతీష్. ఏబీపీ బంద్ విజయవంతం, జిల్లాలో పాఠశాలలు మూసివేత. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాలి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రపంచ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం ర్యాలీ. అయితే పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత, విద్యార్థులు జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని వక్తలు పిలుపునిచ్చిండ్రు.
ఇక్కడ నల్గొండలో, మిర్యాలగూడలో, కోదాడలో, సూర్యాపేటలో, యాదాద్రిలో అంతటా మొత్తం కూడా ఇవన్నీ కూడా చేసిండ్రు కార్యక్రమాలు. ఇక 4 కోట్ల విలువైన గంజాయి దగ్ధం. హాజరైన టీజీ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ ఎస్పీ చందన దీప్తి. ఇక శనార్థి వరుస కథనాలకు భారీ స్పందనంట. హైవే క్రాసింగ్ ఉన్న ప్రతి చోట సర్వీస్ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణాలంట. మిర్యాలగూడలో త్వరలో 4 ఫ్లైఓవర్ నిర్మాణం. వై జంక్షన్, నందిపాడు, చింతపల్లి, ఈదులగూడ బైపాస్ వద్ద ఫ్లైఓవర్ అంట. అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. భారతదేశంలో కుల నిర్మూలన జరగాలి. దేశంలో 6,486 కులాలు, 28,000 ఉపకులాలు ఉన్నాయి. దీనికి కారణమైన మనుధర్మ శాస్త్రం అనధికార రాజ్యాంగం అయిందని చెప్పేసి కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు అంటున్నాడు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్త చూసుకుంటే తేలుకాటు, పాముకాటుకు గురైతే దిక్కు ఎవరు? వర్షాకాలంలో వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు. ప్రమాదాలు జరుగుతున్నా కూడా పట్టించుకోరా 108 సిబ్బంది నిర్లక్ష్యం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఏమైందో మరి తేలికాటు పాముకాటు అయితే. ములుగును మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చాలి. డ్రగ్స్ బారిన యువత పడకూడదు. కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరి. సమానత్వంపై పోరాడుదాం. స్త్రీలపై జరుగుతున్న దాడులు అరికట్టాలి. అత్యాచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. పిఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎస్ కవిత. అంబేద్కర్ అన్ని వర్గాలకు ఆదర్శప్రాయుడు. ఆయన ఆశయాలు నెరవేర్చే దిశగా పనిచేయాలి. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి. సమయానికి తెరుచుకొని అంగన్వాడీ సెంటర్లు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న పై అధికారులు. పనికాలం కావడంతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు అని చెప్పేసి ఒక వార్త డోర్నగర్కు సంబంధించి. ఇక ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ అని చెప్పేసి ఒక వార్త తొర్రూరు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే సీజనల్ వ్యాధులపై ప్రత్యేక ప్రణాళిక శూన్యం. దోమల నివారణకు చర్యలేవి. వర్షాకాలం రాకతో గ్రామాల్లో పెరుగుతున్న వ్యాధులు. గిరిజనుల గూడెల్లో మొదలవబోతున్న డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు. అధికారులు మొదలునిద్ర వేడి సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలి. వర్షాకాల సీజనల్ వ్యాధులపై శనార్థి తెలంగాణ పత్రికలో ప్రత్యేక కథనం అంటారు. ఇక శనార్థి కథనానికి రహస్యంగా విచారణ. అటవీ సంపద అంతా మాయం. ఫారెస్ట్ వెదురు కర్రలను ప్రైవేటు వ్యక్తులు దొంగిలించునని చెప్పేసి కథనం రాస్తే దానిపైన విచారణ జరుగుతూ ఉందంట. మాదక ద్రవ్యాలపై వైరా పోలీసుల అవగాహన కార్యక్రమం. ఆగని భూదందా అని చెప్పేసి ఖమ్మంకి సంబంధించి ఒక వార్త. రోడ్డు విస్తరణ పనులను చేపట్టడం హర్షణీయమని చెప్పేసి పినపాకకు సంబంధించి ఒక వార్త. నేటి పేపర్ లీకేజీపై విద్యార్థి సంఘాల నిరసన అని చెప్పేసి మరొక వార్త. ఇక ఉమ్మడి స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే T20 వరల్డ్ కప్ గెలిచేందుకు అర్హుడు అతడే. రోహిత్ ఛాంపియన్ అవ్వాలనే కసితో ఉన్నాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ కామెంట్స్ చేసిందట. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. నేడు ఇంగ్లాండ్ వర్సెస్ భారత్. 2022 T20 వరల్డ్ కప్ సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో పరాభవానికి గురైన ఇండియా ఈసారి ఎలాగైనా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. వరుస విజయాలతో ఫామ్లో ఉన్న టీమిండియా. ఇక విశ్వ క్రీడలకు హాకీ సైన్యం అంట. పసిడి కళ నెరవేరేనా? ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అభిమానులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మూవీ వార్తలు చూసుకుంటే రష్మికకు బాలీవుడ్లో మరో అవకాశం అంట. హీరో ఆయుష్మాన్ ఖురానాతో నటించిందట. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త. ఇక కల్కి క్రేజ్ ఇవాళనే గ్రాండ్ రిలీజ్. హాట్ కేకుల్లో అమ్ముడవుతున్న టికెట్లు. బ్లాక్లో ఒక్కో టికెట్ 3,000 నుంచి 4,000 రూపాయలు దొరుకుతున్నాయంట. అయినా తగ్గేదేలే అంటున్న ప్రభాస్ ఫ్యాన్స్. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో నెలకొన్న సందడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక తెలుగులో ఆ హీరో అంటే చాలా ఇష్టం అంట. ఏ హీరోనో తన ఒపీనియన్ చెప్పిన దీపికా పదుకునే త్వరలో ఇద్దరు కలిసి నటిస్తారేమో చర్చించుకుంటున్న అభిమానులు అని చెప్పేసి ఒక వార్త. ఆయన అంటే ఇష్టం అంట. ఇక పింక్ శారీలో మెరిసిపోతున్న సంయుక్త. నెట్టింట్లో వైరల్ అవుతున్న పిక్స్ అని చెప్పేసి ఒక వార్త. ఇక నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు ఎమ్మెల్సీ తీన్మన్ మల్లన్న. ఇక్కడ టీఎన్జిఓస్ అక్కడ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర అన్న, తర్వాత మొత్తం అందరూ కూడా టీఎన్జిఓస్ నిజంగా కూడా తీన్మన్ మల్లన్న గెలుపు కోసం కష్టపడ్డారు. వాళ్ళు 100% వాళ్ళు కృషి చేసిండ్రు. టీఎన్జిఓస్ కానీ, తర్వాత అక్కడ పిఆర్టీ ఉపాధ్యాయ సంఘం కానీ, తర్వాత చాలా ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు చాలామంది కృషి చేసిండ్రు. వాళ్ళందరికీ కూడా అంటే అక్కడ నిన్న టీఎన్జిఓస్ సన్మాన కార్యక్రమం చేపట్టింది వరంగల్లో. ఇక్కడ ఆలయంలో పూజలు జరిగింది నిన్న చేసిండ్రు.
అక్కడ మసీదుకి వెళ్ళిండు, తర్వాత చర్చికి కూడా వెళ్ళిండు నిన్న. ఇక్కడ వరంగల్ దగ్గర ఉంటుంది చర్చ్. నిన్న జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫోటోలు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తర్వాత ఇంకా ఏది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇవాళ పర్యటన ఉంటుంది. ఇక్కడ మసీదుకి వెళ్ళిండు, తర్వాత చర్చికి వెళ్ళిండు. ఇక్కడ ఇది శనార్థి తెలంగాణకి సంబంధించినటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశాపత్రిక చూద్దాం. ఇక లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా వరుసగా రెండోసారి ఎన్నిక. ఇండియా అభ్యర్థి సురేష్ పై విజయం. సభాపతిగా రెండోసారి ఎన్నికైన 5వ వ్యక్తిగా రికార్డు. సభలో రాహుల్ మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇక వికలాంగులకు అంటే దివ్యాంగులకు అని రాయాలి. దివ్యాంగులకు 5% రిజర్వేషన్. ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో అవకాశం. ప్రవేశానికి 5 ఏళ్ల గరిష్ట వయో పరిమితి సడలింపు అని చెప్పేసి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేసిండ్రు. రాజకీయ ఒత్తుళ్లకు లొంగొద్దు, పార్టీ మారినా నో యూజ్ అని చెప్పేసి కేసీఆర్ అంటున్నారంట. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండండి. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎప్పుడో. ఇక ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశానికి మల్లారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి పల్లా హాజరైనరంట. ఇక పార్టీ మారినా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి అని చెప్పేసి జగదీష్ రెడ్డి అంటున్నాడు. నువ్వే అనాలిగా. ఇక శాసనసభ స్పీకర్ సెక్రటరీకి ఈమెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు. ఇక నేడు హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటిషన్ విచారణ జరుగుతుందంట. జగదీష్ రెడ్డి అంటున్నాడు. జగదీష్ మరి అప్పుడు చెప్పకపోయినావు మీ సార్కు, అట్టెట్ట తీసుకుంటావు సార్ అని అడగకపోయినావు. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకు. ఇక RRR సౌత్కు జాతీయ హోదా ఇవ్వండి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా విస్తరించండి. కేంద్ర మంత్రికి గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేసిండు. ఇక జాయినింగ్ స్పీడప్. చేరికలకు ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సంస్థాగతంగా ఇది తప్పనిసరి, లేదంటే ప్రధాన ప్రత్యర్థికి అడ్వాంటేజ్ అవుతుంది. అసంతృప్తి అలకలను డీల్ చేయాలి. పార్టీ సీనియర్ లీడర్ల ప్రయారిటీ తగ్గించొద్దు. పిసిసికి హైకమాండ్ నుంచి సూచనలు. పార్టీలో చేరబోయే లీడర్ల జాబితా అధిష్టానానికి. ఇక అసెంబ్లీ సెషన్లోపే మరో 11 మంది హస్తంగూటికి సంప్రదింపులు. లేటెస్ట్ స్టేటస్పై రేవంత్ వివరణ. ఇక బీజేపీని కంట్రోల్ చేయడానికి పక్కా వ్యూహం చేస్తూ ఉన్నారంట. చేరికలకు మా పార్టీ డోర్స్ ఓపెన్ అంట. పాత నేతలకు ప్రాధాన్యం తగ్గకుండా చూసుకుంటాం. ఇక సంజయ్ చేరికపై జీవన్ రెడ్డి ఫీల్ అయ్యారు. పిసిసి చీఫ్ బాధ్యతలు మార్పుపై అధిష్టానానికి స్పష్టమైన అవగాహన. మీడియాతో స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ఐక్యంగా పనిచేయాలన్న హైకమాండ్. పార్టీకి లీడర్లు కేడర్ చాలా ముఖ్యం. చేరికల సమయంలో స్థానిక లీడర్ల అభిప్రాయాలు తీసుకోవాలి. అదే విషయాన్ని కేసీ వేణుగోపాల్కు వివరించాలని చెప్పేసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక జాతీయ ప్రధాన కార్యదర్శితో భేటీ తర్వాత అలకవీడిన ఎమ్మెల్సీ అని చెప్పేసి ఒక వార్త. ఇవాళ హైదరాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి వస్తూ ఉన్నారు. ఇక జడ్జీలకే లంచం ఇవ్వాలనుకుంటారా? ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే మచ్చ. న్యాయం పోయిందని అపవాదం ఉంటుంది. ఇలాంటి ఆరోపణలపై విచారణ జరగాలి. అడ్వకేట్ వెంకటరమణపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 7 కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడని ఆయనపై బాధితుడు కంప్లైంట్ చేసిండు. ఓ కేసులో అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానని ఆరోపణ. ఇక నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు. లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పేసి పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక లిక్కర్ పాలసీ ఆమోదానికి తప్పించిన కేజ్రీవాల్. ఎన్నికల ఖర్చు కోసం గోవాకు 44.54 కోట్ల రూపాయలంట. సిబిఐ రిమాండ్ పిటిషన్లో సంచలనాలు. ఢిల్లీ సీఎంకు 3 రోజుల సిబిఐ కస్టడీ. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు. సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ ఉపసంహరించుకున్న ఆప్ చీఫ్ అని చెప్పేసి ఒక వార్త. కరెంటు బిల్లు ఆలస్యమైనా డోంట్ వర్రీ, ఏం టెన్షన్ పడకండి. స్పాట్ బిల్లింగ్ మిషన్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిండ్రంట. ఇకపై బిల్లులు లేటుగా వచ్చినా నెల రోజులకే ఛార్జీలు వేస్తారంట. వెబ్సైట్లో ఎనర్జీ ఛార్జెస్ క్యాల్కులేట్ చేస్తున్నారంట. ఎందుకంటే 2 నెలల బిల్లు కలిపితే ఒక బిల్లు ఎక్కువవుతుంది కదా. బిల్లు ఎక్కువైన తర్వాత 200 యూనిట్ల కంటే పెరుగుతుంది కదా. పెరిగిన తర్వాత బిల్లు కట్టాల్సి వస్తుంది కదా. అట్లా కాకుండా ఏ నెల బిల్లు ఆ నెల బిల్లే వచ్చేటట్టుగా చేస్తున్నట. ఇక జుడాల సమ్మె విరమణ. ప్రభుత్వంతో చర్చలు సఫలం. డాక్టర్ల డిమాండ్కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక జుడాల సమస్యల పరిష్కారానికి కృషి. 11 రోజుల్లో 600 కోట్ల రూపాయల విడుదల. మీడియాకు మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇక రాష్ట్రానికి కొత్తగా 9 మంది ఐఏఎస్లంట. రాష్ట్రపతి ఆమోదంతో డిఓపిటి ఉత్తర్వులు జారీ చేసిండ్రు. ఇక నాటో సెక్రటరీ జనరల్గా మార్క్ రుట్టే. నెదర్లాండ్ ఆపద్ధర్మ ప్రధానిని బాస్గా ఎన్నుకున్న కూటమి దేశాలు. అక్టోబర్ 1 నుంచి విధుల నిర్వహణ. ఎవరికి లాభం ఎవరికి నష్టం?
రాష్ట్రంలో 3-4 రోజుల్లో భూముల ధరల పెంపు. ఇదే విషయంపై అన్ని వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతూ ఉంది. ఓపెన్ మార్కెట్కు ప్రభుత్వ ధరకు భారీగా వ్యత్యాసం ఉంది. యథేచ్ఛగా స్టాంప్ డ్యూటీ ఎగవేస్తూ లావాదేవీలంట. గత కొద్ది కాలంగా సర్కార్ ఆదాయానికి గండి భారీగా పెరిగిన అగ్రికల్చర్ ల్యాండ్ రేట్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ప్రభుత్వానికి లాభం అవుతుంది అంతే. అమ్మకానికి బిఎస్ఎన్ఎల్ యూజర్ల డేటానంట. 6 నెలల్లో రెండో ఘటన. 278 GB డేటా లీక్ అయిందంట. $5,000 సేల్కి పెట్టిన హ్యాకర్లు అని చెప్పేసి హ్యాక్ చేస్తున్నట, సేల్ పెడుతున్నట దొంగలు. ఎంబీబీఎస్ ఫీజు 4.5 ఏళ్లకే, 5 ఏళ్ల పేరుతో వసూలు కుదరదు. కోర్సును 9 సెమిస్టర్లుగానే పరిగణించాలి. మొత్తం ఫీజును 5 సమవాయిదాల్లో కడితే సరిపోతుంది. ఫెయిల్ లేదా డిటైన్డ్ అయిన విద్యార్థుల వార్షిక ఫీజును మళ్ళీ చెల్లించొద్దు. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు స్టేట్ రెగ్యులేటరీ కమిటీ క్లారిటీ ఇచ్చింది. కాబట్టి 4.5 ఏళ్లకే తీసుకోవాలంటే ఫీజులు 5 ఏళ్ళకి తీసుకుంటే కరెక్ట్ కాదని చెప్తా ఉంది రెగ్యులేటరీ కమిషన్. ఇంకా ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆజ్ కీ బాత్. రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల ఓటుకు పుట్టిన నేతలు అంగట్లో సరికై అమ్ముడిపోతాన్లు కాదు కొనుగోలుకు తెరలేపారు. నీవు నేర్పిన విద్యేకరా నీరదాక్ష అన్నట్లు పాలకపక్షం రాజకీయ నైతిక విలువలు వీరి వికృత చేష్టల ముందు వెలవెలబోతున్నాయి. ప్రజా ప్రయోజనం మాటున స్వార్థం కోసం ప్రజల విశ్వాసానికి పంగనామాలు పెట్టే హీన చరిత్రకు చరమగీతం పాడిన చైతన్యాన్ని విస్మరిస్తే చెరపకురా చెడేవనేది పునరావృతమయ్యే సుమా అని చెప్పేసి మేధాజీ రాసిండు ఆజ్ కీ బాత్. ఇక స్పీకర్గా ఓం బిర్లా, మూజువాని ఓటుతో ఓం బిర్లా ఎన్నికైనట్టు ప్రకటించిన ప్రొటెం స్పీకర్. వరుసగా రెండోసారి స్పీకర్గా బాధ్యతలు. ఎన్డీఏకు మెజార్టీ ఉండడంతో విజయం. ఇండియా అలయన్స్ అభ్యర్థిగా సురేష్ అభినందించిన ప్రధాని మోడీ, తర్వాత రాహుల్ గాంధీ. స్పీకర్ ఓం బిర్లాకు ప్రధాని మోడీ అభినందన. ఎన్నో కీలక నిర్ణయాల్లో మీ పాత్ర ఉందని ప్రశంసలు. ఇక విపక్షాలను గుర్తించి ప్రాధాన్యం ఇవ్వాలని అక్కడ రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేసిండు. ఎమర్జెన్సీ కాలం ప్రస్తావనకు తెచ్చిన స్పీకర్ వ్యాఖ్యలపై విపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేసిన గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా పడ్డది. ఇక 20 కోట్ల రూపాయలు ఆషాఢ బోనాలకంట. బోనాలు స్టార్ట్ అయితే ఇక ఎప్పుడు ఇది 27 తారీఖు అంటే జూలై 7 తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటా. ఉత్సవాల నిర్వహణకు బడ్జెట్ విడుదల. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తాయి. సౌకర్యాలు కల్పిస్తాం, బస్సులు పెంచుతాం. చిన్నారులు వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ. ఇక హరిత ప్లాజాలో బోనాల పండుగపై మంత్రులు పొన్నం ప్రభాకర్, తర్వాత కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. మంత్రి పదవులు ఎవరికి? ఖాళీలు 6, ఆశావాహులు ఎందరో. సీనియర్లకు ఆశలు, జూనియర్లు ఎగ్జైట్ అవుతున్నారు. తొలి విడతలో 10 మంది మంత్రులు. కేబినెట్ విస్తరణపై రేవంత్కి ఫుల్ పవర్స్ అంట. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్. మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టిండు. ఇతర పార్టీల వలసలవాదులకు కూడా గ్యారంటీ ఇస్తున్నారంట. మరి ఏందో. దోడాలో ఎన్కౌంటర్. భద్రతా బలగాలు టెర్రరిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిపినాయి. కాల్పుల్లో ఉగ్రవాది హతం. ఈ నెల 11-12 తేదీల్లో జంట ఉగ్రవాదులంట ఉగ్రదాడులు జరుగుతూ ఉన్నాయి. జల్లెడ పడుతున్న ఆర్మీ, సిఆర్పిఎఫ్ బలగాలు. కోర్టులో ఉండగానే అరెస్ట్. సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన సిబిఐ, అరెస్టుకు అనుమతించిన కోర్టు. 5 రోజుల కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేసినారు. 3 నెలలుగా తిహార్ జైల్లోనే సీఎం ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్స్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక త్రిబులార్కు సాగు భూములు ఇవ్వం, మా భూములు మినహాయించి నిర్మించుకోండి అని చెప్పేసి గజ్వెల్లో భూ నిర్వాసితులు ధర్నా చేస్తున్నారు. మరి ఏందో. ఇక పఠాన్కోట్లో ఉగ్రవాదుల సంచారం. భద్రతా దళాల గాలింపు ముమ్మరని చెప్పేసి ఒక వార్త. జుడాల సమ్మె విరమణ. ప్రభుత్వంతో చర్చలు సఫలమైపోయినాయి. ఇక ఫిరాయింపుల చట్టం అపహాస్యం అంట. పోచారం సంజయ్ల సభ్యత్వం రద్దు చేపిస్తామని చెప్పేసి అంటున్నాను నేను. మరి అప్పుడు ఏపీయకపోతే తప్పుడు ప్రచారం మానుకోవాలి. గత 15 ఏళ్లుగా ప్రమోషన్లు లేక అసిస్టెంట్ పీపీలకు తీవ్ర అన్యాయం. అసిస్టెంట్ పీపీల ప్రమోషన్లు అనేవి అవాస్తవం. అపోహలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదు అని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పి శైలజ అంటా ఉన్నారు. 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన. ఎస్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది.
బ్యాంక్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా వేటు పలు విభాగాల్లో ఉద్యోగులను లేఆఫ్ కింద తొలగింపంట. ఇక రాష్ట్రంలో రహదారులకు నిధులు, రాష్ట్ర రహదారులపై సుదీర్ఘ చర్చ. తెలంగాణకు వరంగా రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్లైఓవర్ నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్డు సహా పలు ప్రాజెక్టులపై చర్చ. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ప్రగతికి బాటలు వేయండి, దక్షిణ త్రిబులార్ను జాతీయ రహదారిగా ప్రకటించాలి. హైదరాబాద్ కొత్తగూడెం మార్గాన్ని పూర్తి చేయండి. 1617 కిలోమీటర్ల రహదారులను ఉన్నతీకరించాలి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిండ్రు. ఇక హస్తినలో ఆశావాహుల సందడి. మంత్రి పదవుల కోసం పలువురు ఢిల్లీ బాట పట్టిండ్రట. ఇక జీవన్ రెడ్డికి అధిష్టాన భూజగింపులని ఒక వార్త. సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్ 3 రోజుల వరకు అనుమతి. ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశమట. తీహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎంకు అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థ. ఇక విద్యా సంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు అమలు చేయండి. వయో పరిమితిలో 5 ఏళ్ల సడలింపు కూడా. ప్రభుత్వ విభాగాలకు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వెల్లడి. ఇకపై గ్రీన్ ఛానల్ ద్వారా స్టైఫెండ్ అందించనున్నామని చెప్పేసి మంత్రి దామోదర్ రాజ నరసింహ చెప్తా ఉన్నారు. ఓం బిర్లాయే సభాపతి. 12 నిమిషాల్లో పూర్తయిన ప్రక్రియ. మూజువాని ఓటుతో నిర్ణయం. డివిజన్ కోరని ప్రతిపక్షం అని చెప్పేసి ఒక వార్త. సభలో ఎమర్జెన్సీ దుమారం. రాజ్యాంగంపై నాడు దాడి జరిగింది. లోక్సభలో తీర్మానాన్ని చదివిన స్పీకర్ ఓం బిర్లా తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ ఆందోళన చేసింది. ఇక హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు మోక్షం. టోల్ బాధ్యత నుంచి వైదొలగనున్న జిఎంఆర్. జూలై 1 నుంచి 2 ఏజెన్సీలతో వసూలు చేయాలని చెప్పేసి ఎన్హెచ్ఏఐ చెప్తా ఉంది. ఇక డిఎస్సి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల ఎన్నడో జూలై 17 నుంచి 31 వరకు అని చెప్తా ఉన్నారు. 4 నెలల క్రితం విద్యాశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు సబ్జెక్టుల వారీగా తేదీలు ప్రకటించలేదంట అధికారులు. కాబట్టి ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్కి అంటే ఇప్పుడు డిఎస్సి ఉపాధ్యాయ పోస్టులు, తర్వాత గ్రూప్ 2 పోస్టులు ఇట్లున్నాయి అనుకో, ఆ ఎగ్జామ్లకి ఈ ఎగ్జామ్లకి కొంతవరకు గ్యాప్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు అభ్యర్థులు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది. ఇక పిన్నెల్లి అరెస్ట్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఏపీలో, అక్కడ మాజీ ఎమ్మెల్యే మాచర్లకు సంబంధించి. అందంతో వల చిక్కాడో విలవిలనంట. రాష్ట్రంలో పెరుగుతున్న సెక్స్టార్షన్ కేసులంట. ఈ ఏడాది 4.58 కోట్లు కోల్పోయిన బాధితులు. వెలుగు చూడని ఉదంతాలు ఇంకెన్నో ఉన్నాయంట. అప్రమత్తతే శ్రీరామ రక్ష అంటున్న పోలీసులు. ఇక సెమీస్కు సై అంటే సై అంటున్నాయి. ఇక్కడ భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతుంది ఇవాళ. మీకు అండగా నేనుంటా. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దు. ప్రభుత్వ కుట్రలను చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. భరోసా ఎమ్మెల్యేలకు కేసీఆర్ మొత్తం కూడా భరోసా ఇస్తున్నట. ఇక విజయవాడలో ఇవాళ రామోజీరావు సంస్మరణ సభ. అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, పాత్రికేయ దిగ్గజాలు ఎన్ రామ్, శేఖర్ గుప్తా తదితరులు వస్తున్నట. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆయనకు ఘనంగా నివాళులర్పించేందుకు ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారంట. సంస్మరణ సభ నిర్వహిస్తూ ఉంది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమ్ ఏమంటుందో చూద్దాం. ఏమైనా అంటది. కేసీఆర్ నివాసానికి ప్రజల తాకిడి. ఓయమ్మ, తాకిడి కూడా ఉందంట. మొత్తం ఇట్లా తాకుతా ఉన్నారు ప్రజలు. నిత్యం పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శన. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్న జననేత కుటుంబ సమేతంగా తరలివచ్చి కేసీఆర్తో ఫోటోలు దిగుతురట. 11 రోజులుగా కోలాహలంగా ఎర్రవల్లి పరిసరాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మస్తు మంది వస్తున్నట్ట. ఇప్పుడు అందరిని కలుస్తున్నట కాక. చేర్చుకోవడాలు ఆగవు, తర్వాత మీ ఇష్టం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీలో ఇటువంటి రాతలు రాస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపులు లొల్లి అని చెప్పేసి ఒక వార్త. అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పేసి ఆయన అంటుండగా ఎవరు జగదీష్ రెడ్డి. నిరుద్యోగుల యుద్ధ బేరి, హామీలు నీటి మూటలా, ఇట్లా నడుస్తుంది కథ. సీఎం ఇంటి ముట్టడి ఉద్రిక్తమని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఏవి అని చెప్పేసి సీఎం ఆర్డరే క్యాన్సిల్. అనర్హులంటూ పోస్టింగ్ ఇవ్వని గురుకుల సొసైటీ ఆవేదన చెందుతున్న కరీంనగర్ జిల్లా అభ్యర్థినంట. సిటీకి నీటి కటకట, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తాం.
కాకపోతే ఏంటంటే ఈ గురుకులాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఏమని చెప్పేసి అడుగుతున్నట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. గురుకుల వాళ్ళకి సంబంధించి ఏది ఫస్ట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్, ఆ తర్వాత జూనియర్ లెక్చరర్, ఆ తర్వాత పీజీటీ, ఆ తర్వాత టీజీటీ నింపాలి. అట్లా నింపకుండా ఇట్లా నింపడం అంటే ఉల్టా నింపడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ఉద్యోగాలు మిగిలిపోతా ఉన్నాయి, బ్యాక్లాగ్ పడతా ఉన్నాయి. బ్యాక్లాగ్ లేకుండా చూడండి, అది అంటే దానిపైన ప్రత్యేక దృష్టి పెడితే బాగుంటుంది. టీఎస్పీఎస్సీ కానీ టీజీఎస్పీఎస్సీ కానీ. కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. మరోవైపు ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించి పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఎక్కడ గ్రూప్ 2 పోస్టులు కానీ గ్రూప్ 3 పోస్టులు కానీ పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్లు వస్తూ ఉన్నాయి. దానిపైన కూడా దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి అంటే ఇవి ఎగ్జామ్కి కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుందని కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా దృష్టి పెడితే బాగుంటుంది. ఈమెనైతే ఇంకేం రాసుకొచ్చింది ఆమె అదే